శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం విష్ణావిర్భావం మరియు బ్రహ్మ విష్ణువుల సంవాదము శివ సాక్షాత్కారం అనేవి తెలుసుకున్నాం. ఈ వీడియోలో శబ్ద బ్రహ్మ నిరూపణము, బ్రహ్మ విష్ణువులకి శివుని బోధన, ఆయుష్కాల నిర్ణయము అనేవి తెలుసుకుందాం. ముందుగా శబ్ద బ్రహ్మ నిరూపణము. సదాశివ కృత గర్భభంగంతో సమ్యక్ యోచనాపరులైన పద్మనాభ పద్మగర్భులు వేవిధాల ప్రార్థించగా ప్రసన్నుడయ్యాడు ఆ పరముడు. ఆ ప్రసన్నత కారణంగా లింగానికి దక్షిణ దిశగా ఆద్యమైన ఆకారము, ఉత్తర దిశగా ఉకారము, అగ్నిలా ఉంది మకారము, చంద్రమండలంలా ఉంది అన్నింటికీ పైన సత్యస్వరూపము, ఆనందాత్మకము, అమృతము, వేదవేద్యము, విశ్వాత్మకమైన శివతత్వము స్ఫురిస్తుంది. అదే సమయంలో ఒక ఋషి సాక్షాత్కరించాడు. మహాదేవుడు శబ్దబ్రహ్మ యొక్క తమ పని పరబ్రహ్మ నిశ్చింతుడు, మనోవాగాతీతుడు, పరమకారణుడు, ఓంకార వాచ్యుడు ఆయన ఉన్నాడు అని బ్రహ్మ విష్ణువులకు బోధింపసాగాడు. అకార ఉకార మకారముల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి ఆవిర్భవించి సృష్టి స్థితిలయలు నిర్వహిస్తున్న వారు మకారం బీజి, ఆకారం బీజం, ఉకారం యోని, నాదమే అనుసంధానమై బీజమైన రుద్రుడు, నాదస్వరూపుడైన మహేశ్వర ప్రేరితుడై బీజమును యోనియందు విసర్జించాడు. తద్వారమున సువర్ణమయమైన బ్రహ్మాండం ఏర్పడి 1000 దివ్య వర్షాల పాటు నీటిలో నాని 2 ముక్కలైపోయింది. అందులో పైభాగం ఊర్ధ్వలోకాలుగాను, దిగువ భాగం మర్త్యలోకాది అధవలోకాలుగాను పరిణమించాయి. ఇలా యజస్సులు రుక్కులు ఓం ఓం అని విశదీకరిస్తుంటే నారాయణ నళనీ గర్భులు ఇద్దరు మరింత దీక్షతో మహేశ్వరుణ్ణి ప్రార్థించసాగారు. అప్పుడు నానా విధాలంకారాలతో కర్పూర వర్ణంతో 5 ముఖాలతో 10 చేతులతో పరాక్రమము ఔదార్యమూర్తి భవించినట్లుగా పురుష సంజ్ఞతో కూడిన రూపం ఒకటి చిరునవ్వులు నవ్వుతూ వారికి తోచింది. అది సంపూర్ణ శబ్దమయ స్వరూపమై ఉంది. ఎలా ఉంది ఆ రూపం? అకారం శిరస్సుగా, ఆకారం లలాటంగా భావిస్తున్నాయి. ఇకారం కుడి కన్ను, ఈకారం ఎడమ కన్ను, ఉకారం కుడి చెవి, ఊకారం ఎడమ చెవి, రుకారం కుడి కపోలం, రూకారం ఎడమ కపోలం నాదములై నానా పుటాల ఏకార ఐకారములు పై పెదవి క్రిభేదిగా ప్రకాశిస్తున్నాయి. ఉకార ఔకారములు దంతాలు పలు రస అహలు దౌడలు, క ఖ గ గ జ అనే 5 దక్షిణ కటములు, చ చ జ జ ఈ అని 5 ఎడమ చేతులు, ఠ ఠ ఢ ఢ న, థ థ ద ధ నలు పాదద్వయం ప్రకారం, కడుపు ప భాలు పార్శ్వద్వయం, భా స్కందం, మకారం హృదయం, యా రా ల వ షే షే స సప్తప ధాతవులు, హకారం నాభి, క్షకారం ఘ్రాణం. ఏం చెప్పమంటారు ఆ స్వరూపాన్ని? ఆకారాది క్షకారాంత వర్ణాత్మకమైన ఆ ఉమా సమేత మహేశ్వరుని యొక్క శబ్ద బ్రహ్మ స్వరూపానికి పైన ఓంకార ప్రభావము, కళాపంచక సంయుతము, అష్టత్రింశదక్షరమైన మంత్రమే మేధగా ఉంది. గాయత్రి మహామంత్రము, 30 మంత్రము, 25 మంత్రము, ఏకపుష్టి వర్ణన మంత్రము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మహామంత్రము, చింతామణి మంత్రము, దక్షిణామూర్తి మంత్రము. ఒకటేమిటి, సర్వాక్షర సంపత్కరమైన ఆ సర్వేశ్వర దర్శనం మాత్రం చేత సమస్త మంత్రాలు తెలిసిపోతూ ఉండగా విష్ణువు వాటన్నిటినీ పరిగ్రహించేస్తున్నాడు, మననం చేస్తున్నాడు. ఇంకా ఈశాన తత్పురుష అఘోర వామ దేవ సద్యజ్యోత సర్వమంత్రాధిష్ఠిత స్వరూపాలు తన సర్వాక్షర పరబ్రహ్మ రూపంలోనే స్ఫురిస్తూ ఉండగా మహాభోగీంద్ర భాషణుడై వరదుడై సాక్షాత్కరించిన ఆ లోకేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు మరింతగా స్తుతించసాగారు. ఇక్కడ మనకి శివుడు వారికి ఎలా సాక్షాత్కరించాడు, దాని తరువాత వారి అంటే ఆ ఆకారాన్ని ఎలా వివరిస్తున్నారు, ఆ ఆకారంలో పుట్టినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో విష్ణువు వాటిని ఎలా పరిగ్రహించాడు అనేవి ఇక్కడ తెలుసుకుందాం. అంటే ఇక్కడ నేను మీకు విడమరిచి చెప్పేది ఏది లేదు కాబట్టి ఇక్కడ నేను చదువుతూ వెళ్ళాను. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులకు శివుడి బోధన అనేవి తెలుసుకుందాం. పద్మనాభ పద్మగర్భులు స్తోత్రాలకు ప్రీతుడై పినాకి పంచవధనుడుగా, త్రినేత్రుడుగా, పాలచంద్రుడిగా, జటాధారుడుగా, గౌరవర్ణుడుగా, సువిశాల నయనుడిగా, దశబాహుడుగా, నీలకంఠుడుగా, భస్మోద్ధూలిత విగ్రహుడిగా, స్వర్ణాభరణ భూషితుడుగా, భస్మ త్రిపుండ్రాంకిత మస్తకుడుగా తోచి తన నిట్టూర్పు ద్వారా వారికి వేదాలను ఇచ్చి వేదార్థ రహస్యాలు సర్వము బోధించాడు. తదనంతరం బ్రహ్మ విష్ణువులు ముక్కంటికి ముకులిత హస్తులై మ్రొక్కి నిత్యము మమ్ములను శాసించేవాడవు నీవే,
మేము నీ భక్తులము, మా యందు దయ ఉంచి నిన్ను ఎలా పూజించాలో, ఎలా ధ్యానించాలో, నిన్ను ఉపాసిస్తే నువ్వు అత్యంత సంతోషమే, మాకు సులభుడివి అవుతావో, ఇక మున్ముందు మేము ఏం చేయాలో ఆనతీయవా ప్రభు అని ప్రార్థించగా, లలిత కరుణాకలితుడైన కంఠేకాలుడు వారి భక్తికి సంతసించి, నన్ను భావించడే సర్వ భయారకమవుతుంది. ప్రస్తుతం మీకు స్ఫుటంగా కనిపిస్తున్న ఈ శివలింగాన్నే సదా ఆరాధించండి. లింగ రూపంలో అర్చించబడి భక్తులు మనోవాంఛలు తీరుస్తాను. లింగ పూజ శ్రేష్టం, అందున ప్రార్థవలింగ పూజ మరింత ఉత్తమం. ఇక మీ కర్తవ్యాలు. ఓ బ్రహ్మదేవ, నీవు జగత్తుని సృష్టించు. విష్ణు, నువ్వు ఆ జగత్తును సంరక్షించు. త్వరలోనే బ్రహ్మనుదుటి నుండి నేను రుద్రుడిగా అవతరిస్తాను. నాలో ఉన్న ఈ ఉమయ ప్రకృతి, ఈ ప్రకృతి యొక్క రెండవ రూపం సరస్వతి అనే పేరు బ్రహ్మను, అనే పేరు బ్రహ్మను, మూడవ రూపం లక్ష్మి అనే పేరును విష్ణువును పొందుతారు. మరొక రూపం కాళీ అనే పేరు నా పూర్ణావతారమైన రుద్రుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. బాహ్యాభ్యంతరాలు రెండింట రజోగుణుడై బ్రహ్మ గావించే బ్రహ్మనాది చతుర్వర్ణ యతము, బ్రహ్మచర్యాది చతురాశ్రయ యుతము అయిన సమస్త సృష్టిని లోనతమో గుణము, వెలుపల సత్య పూర్ణావతారమైన రుద్రుడి లోపల సత్యగుణము, బయటకు మాత్రం తమో గుణము కలవాడే ప్రళయకారాన్ని నిర్వహిస్తాడు. విష్ణు బ్రహ్మ నిన్ను సేవిస్తాడు, నువ్వు బ్రహ్మ కలిసి రుద్రుణ్ణి సేవించండి. నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులకి ఎట్టి భేదము లేదు. లీలార్థముగా విడివడ్డాము గాని ముగ్గురము ఒక్కటే. ఏ శివభక్తుడైనా మిమ్మల్ని నిందించినట్లయితే ఆ క్షణమే అతని పుణ్యాలు నశించిపోతాయి. సజ్జనులను రక్షిస్తూ భక్తులకు భోగభాగ్యాలను గ్రహిస్తూ నా ఆజ్ఞ మీరకు చరించండి. నారాయణ బ్రహ్మ సృష్టికి విఘాతాలు రాకుండా శత్రువులను పరిమార్చుతూ వివిధ అవతారాలు ధరించి అగణిత ముఖ భక్తులను పొంది వారి అభిష్టాలు తీరుస్తూ అఖండమైన యశస్సును ఆర్జించు. నా వల్ల గాని పని ఏమాత్రం ఉన్నా దానిని నేనే నెరవేరుస్తాను అని చెప్పాడు. ఇంకా వారి ఆయుర్ధాయాలని ఇలా నిర్ణయించాడు. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా వారు ఆ యొక్క శివరూపంని చూసి వారు సర్వము తెలిసిన వారై, మేము నీ దయ వలన పుట్టాము, నీ వలన మేము ఉన్నాము కాబట్టి మాకు మా కర్తవ్యాలు బోధించు, మేము చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తెలియజేయము అని చెప్పి కోరగా, అప్పుడు శివుడు బ్రహ్మను సృష్టించమని, విష్ణువును దాన్ని పాలించమని, అంటే ఏమీ కాకుండా చూడమని అది శాసించాడు. ఇక దాని తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వారు ఆ శివుణ్ణి ఎలా పూజించాలి, ఎలా తమను శివుణ్ణి ఎలా చేరుకోవాలని అది అడగగా, లింగాకారంతో ఉన్నాను కాబట్టి నన్ను లింగంలో పూజించండి, లింగంలో పూజించినట్లయితే సర్వాభీష్టాలు అంటే సర్వ కోరికలు తీరుతాయని చెప్పాడు. ఇక దాని తర్వాత తాను వారిద్దరి రూపంలో ఉన్న రుద్రుణ్ణి సృష్టించి ఈ యొక్క ప్రకృతి రూపంలో ఉన్న ఉమాదేవిని ఆ రుద్రుడికి గాను శివుడికి గాను, ప్రకృతి యొక్క రెండో రూపం సరస్వతి అనే పేరున బ్రహ్మను, మూడవ రూపం లక్ష్మి అనే పేరున విష్ణువును పొందుతారు. మరొక రూపం కాళీ అనే రూపాన శివుడి యొక్క ప్రతిరూపమైనటువంటి రుద్రుణ్ణి పొందుతుంది అని చెప్పాడు. ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తేడా లేదంటారు కానీ బ్రహ్మ విష్ణు శివులకు ఎక్కడా తేడా ఉందని ఎక్కడా చెప్పరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్నా బ్రహ్మ విష్ణు రుద్రులన్నా కూడా ఒకటే. అయితే ఇక్కడ రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు. మనకి ఇంతకుముందు మనము ముందుగా తెలుసుకున్నటువంటి సంహారము, తిరోభారము, ఇవన్నీ కూడా 5 రకాలుగా ఉండడంలో అందులో 4 రకాలు మాత్రం ఒకటి బ్రహ్మ, సృష్టించేది బ్రహ్మ, దాన్ని స్థితిపరిచేది విష్ణు. కానీ సంహార తిరోభారాలు రెండూ కూడా మహేశ్వర రుద్రులు చూసుకుంటారు. కానీ వారి తనలో ఐక్యం చేసుకునేది మాత్రం శివుడే చూస్తాడు. అంటే ఇక్కడ శివుడి ప్రతిరూపాలైనటువంటి మహేశ్వర రుద్రులు అన్నట్టు వారు ఇక్కడ త్రిమూర్తుల్లాగా, అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల్లో మహేశ్వరుల్లో ఎక్కడ తేడా లేదని చెప్తున్నారు. ఇక ఆయుష్కాలం అంటే వారికి ఎంత ఆయుర్దాయం ఉంటుందని చెప్పి ఇక్కడ నిర్ణయించాడంట. అదేమిటో చూద్దాము. 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 4000 యుగాలు ఒక రాత్రి, మొత్తం 8000 యుగాలు ఒక రోజు. అలాంటివి 30 రోజులు అంటే 2,40,000 యుగాలు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం అంటే ఒక సంవత్సరం. 28,80,000 యుగాలు. అయితే విష్ణువుకి ఇది ఒక దినమంట. ఆ లెక్కన 100 ఏళ్ళు విష్ణువుకి ఆయుర్దానం. ఒక విష్ణు వర్షం ఒక రుద్రదినంగా, అంటే 100 ఏళ్ళు గడిస్తే రుద్రుడు నరుడవుతాడు.
అనగా నాలో లీనమైపోతాడంట. అప్పుడు నేను ఒక్కనే ఉంటాను. నా ఉచ్ఛ్వాస నుంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. నా నిశ్వాస నుంచి పునః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గరుడోరగ గంధర్వులుగా ప్రభవిస్తారు. 6 ఉచ్ఛ్వాసలు ఒక క్షణం, 60 క్షణాల్లో ఒక గంట, 24 గంటలు ఒక రోజు. నిజానికి నా ఉచ్ఛ్వాస నిశ్వాస గణనం లేదు. నేను గణనాతీతుడను, అక్షయుడును అని చెప్పి ఇంకా బోధించవలసిన విషయాలన్నీ బోధించాడు శివుడు. ఆనాటి నుంచే లింగ పూజను ఆరంభించి ఆరాధించారు. శివలింగం ఎదుట ఈ లింగావిర్భావ ఘట్టాన్ని 6 మాసాలు పఠించిన వారు శివరూపులు అవుతారంట. అంటే ఇక్కడ మన మనుషుల ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. ఇలాంటివి 4000 యుగాలైతే బ్రహ్మకు ఒక పగలంట. అంటే ఇలాంటి 4000 యుగాలైతే అర్ధ దినం, 8000 యుగాలైతే ఒక రోజు అన్నట్టు. ఇలాంటివి ఒక సంవత్సరం అయితే బ్రహ్మకి ఆయుర్దాయం తీరుతుందంట. ఇలాంటి ఒక సంవత్సరం విష్ణుమూర్తికి ఒక రోజు, ఒక దినం. అలా ఆ లెక్కన విష్ణుమూర్తికి అటువంటి 365 అంటే ఒక సంవత్సరం పాటు గడిస్తే అది ఒక రుద్రుడికి, అంటే ఇక్కడ విష్ణుమూర్తి అంతరించి అప్పుడు రుద్రుడికి ఇది ఒక దినంగా ఉంటుందంట. ఇలా 100 ఏళ్ళు గడిస్తే రుద్రుడు అప్పుడు శివునిలో ఐక్యమైపోతాడంట. ఇలా రుద్రుడు అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు, ఆయన ఉచ్ఛ్వాస నుంచే శక్తి ఆవిర్భవిస్తుందంట. ఆయన నిశ్వాస నుంచి పునః అంటే మరల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రభవిస్తారంట. 6 ఉచ్ఛ్వాసలు ఒక క్షణం, 60 క్షణాలకు ఒక గంట అని ఇంకా మిగిలినదంతా చెప్పి తను ఒక్కడే ఉంటాడని, ఆయనకి గణనాతీతుడని, లెక్క కట్టలేని సమయం తనదేనని చెప్పి లింగాన్ని పూజించడం ఆరంభించారంట. ఇక శివార్చన విధి, దాని యొక్క శుద్ధులు అనేవి తెలుసుకుందాం. అనంతరం ఇది మనము తర్వాయి వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఇది చాలా పెద్దదిగా ఉంది. ఓం నమః శివాయ.